హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. ఇవాల్టి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇండియాకి సంబంధించి ఈజిప్ట్కి సంబంధించినటువంటి సత్సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏమున్నాయి, అసలు ఈజిప్ట్తో మనకి ఎప్పటి నుంచి సంబంధాలు అనేవి ఉన్నాయి, దానికి సంబంధించి క్లారిటీ డిస్కస్ చేస్తాను. సో రీసెంట్గా మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యుఎస్ వెళ్ళారు కదా. సో యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈజిప్ట్కి అయితే వచ్చారనమాట. అయితే మనం ఎప్పుడు కూడా ఇండియా యుఎస్ రిలేషన్స్ చూస్తూ ఉంటాం, మామూలుగా న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. కానీ ఈజిప్ట్తో కూడా మన దేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. 75 సంవత్సరాలు ఆల్రెడీ మనం పూర్తి చేసుకున్నాం. అందులో నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి ఈ అలీనోద్యమంలో కూడా, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో కూడా ఈజిప్ట్ కూడా దేశంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండియాకి ఈజిప్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్గా రిలేషన్స్ ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేస్తాను. కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి కీ హైలైట్స్ ఆఫ్ ది విజిట్. మామూలుగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు కదా, మొన్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్ దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని ప్లేసెస్ అయితే సందర్శించారనమాట. ఆ ప్లేసెస్ ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి అక్కడ కీ హైలైట్స్ ఏమన్నా, ఎటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియా అండ్ ఈజిప్ట్ ఎలివేటెడ్ ది రిలేషన్స్ టు ది స్ట్రాటజీ. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విచ్ ఈస్ సపోజ్ టు కంప్రైజ్ ఏ 4 key ఎలిమెంట్స్. మన ఇక్కడ వచ్చి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది చేసుకున్నది కదా ఇండియా ఈజిప్ట్. ఇందులో భాగంగా 4 key ఏరియాస్ అయితే మేజర్గా ఫోకస్గా తీసుకున్నారు. ఇక్కడ అవేమున్నాయంటే ఇక్కడ చూడండి, పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్. సో పొలిటికల్గా సెక్యూరిటీ పరంగా కోఆపరేషన్ అనేది రెండు దేశాల మధ్య ఎలా ఉండాలని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు. తర్వాత అందులో భాగంగానే సైంటిఫిక్ అండ్ అకాడమిక్ కొలాబరేషన్ అంటే మన వాళ్ళు ఎవరైనా ఈజిప్ట్కి వెళ్ళి చదువుకోవడం కానీ, వాళ్ళు ఇక్కడికి రావడం కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఇండియా ఈజిప్ట్ యొక్క డెలిగేట్స్ అనే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ కాంట్రాక్ట్స్. సో కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ కాంట్రాక్ట్స్ కూడా ఇక్కడ చెప్పుకున్నారు అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి కంప్లీట్గా ఇదనమాట, కల్చర్ ఒకటి, నెక్స్ట్ పీపుల్ టు పీపుల్ కాంట్రాక్ట్స్. ఈ 4 key ఏరియాస్లో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది జరిగింది ఇండియాకి ఈజిప్ట్కి. తర్వాత చూడండి, దీస్ 2 countries ఆల్సో సైన్డ్ ది 3 more facts. సో మొత్తం ఇక్కడ వచ్చి 3 ప్యాక్ట్లు అయితే సైన్ చేసుకున్నారు. ఇండియా ఈజిప్ట్ అనేది 3 ప్యాక్ట్స్ కూడా సైన్ చేసుకున్నాయి. ఆ ప్యాక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అల్లిడ్ సెక్టార్. ఇండియా అనేది వ్యవసాయధారిత కంట్రీ. సో వ్యవసాయధారిత దేశం. మనం అంతా కూడా ఎక్కువగా ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% వచ్చేసి ఫార్మర్సే ఉంటారు అగ్రికల్చర్ బేస్డ్. మనము మిల్క్ కావచ్చు, కొన్ని పల్సెస్ కావచ్చు, స్పైసెస్, ఇట్లాంటి వాటిల్లో మన ప్రపంచంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట ఇండియా. అయితే వాట్ అబౌట్ ఈజిప్ట్? సో ఈజిప్ట్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్లీ డెజర్ట్ కంట్రీ అనమాట. ఇట్ ఈస్ లొకేట్ ఇన్ ది సహారా డెజర్ట్. సో సహారా డెజర్ట్లో ఉండే ఒక కంట్రీ అనమాట. అక్కడ సరిగా పంటలు అనేవి పండవు, కానీ కొన్ని ప్రొడక్షన్ అనేది బాగానే ఉంటుంది. అయితే వాళ్ళకి ఫుడ్ అనేది చాలా అవసరం. సో ఇండియా నుంచి ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించి మన ఇండియాలో ఎటువంటి టెక్నిక్స్ అగ్రికల్చర్ యూజ్ చేస్తున్నాము, ఎటువంటి మెకనైజేషన్ ఉంది, ఎటువంటి హై హీల్డింగ్ వెరైటీస్ యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు డెజర్ట్లో మనం పంటలు పండించాలంటే ఎటువంటి టెక్నిక్స్ అవసరం, ఇవన్నీ కూడా ఇండియన్ ఎక్స్పర్ట్స్ నుంచి అయితే ఈ అగ్రిమెంట్లో తీసుకున్నారు. తర్వాత ప్రొడక్షన్ అండ్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది మోన్యుమెంట్స్. సో మామూలుగా మనకి ప్రపంచంలో 3 నాగరికతలు ఉంటాయి. మొట్టమొదటిసారి మొదలైంది 3 నాగరికతలు. మెసపెటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికత, ఈ 3 మొదలయ్యాయి. ఇందులో సెకండ్ది ఈజిప్ట్ నాగరికత. మనకంటే ముందు ఈజిప్ట్ నాగరికత అయితే మొదలైంది, ఈజిప్ట్ సివిలైజేషన్. సో తర్వాత వచ్చేసి ఇండస్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి 2 దేశాలు కూడా ఎప్పటి నుంచో నాగరికత పరంగా, హిస్టరీ పరంగా మంచి ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఈజిప్ట్ నుంచి మనం ట్రేడ్ అండ్ కామర్స్ చేసాం. ఎప్పుడు? సింధు నాగరికత ఆల్మోస్ట్ 3000 సంవత్సరాలకి ముందు మాట అనమాట. 3000 సంవత్సరాలకు ముందుగానే మనం ఈజిప్ట్తో మొత్తం ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరిగిందనమాట అప్పట్లోనే. కాబట్టి ఈజిప్ట్తో మనకి ఇప్పుడు కాదు, ఏన్షియన్ టైం నుంచి కూడా ఉందన్నమాట. ఇప్పుడు అలానే ఈజిప్ట్లో మోన్యుమెంట్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా మోన్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్యాక్ట్లో అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆర్కియాలజికల్ సైట్స్ అనేది కాంపిటీషన్ లా. ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పినట్టుగా మోన్యుమెంట్సే కాకుండా మనకి అక్కడ ఈజిప్ట్లో పిరమిడ్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. మన ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన హరప్పడ్, మొహంజోదారోకు సంబంధించిన లొకేషన్స్, సైట్స్, ఇవన్నీ కూడా లోతాలు, ధోల్బీరా ఇవన్నీ ఉన్నాయి కదా. సో బన్వలాలు ఇవన్నీ కూడా, వాటిని కూడా మనం ఎలా కాపాడుకోవాలి, వాటికి సంబంధించి కూడా ఇలా ఈ 3 ప్యాక్స్లో సైన్ అనేది చేసుకున్నారనమాట ఇండియా ఈజిప్ట్. తర్వాత దీనికి సంబంధించి ద లీడర్స్ డిస్కస్డ్ ఫర్దర్ కోఆపరేషన్ ఇన్ ది G20. సో G20కి సంబంధించి కూడా ఇప్పుడు G20కి ఇండియా అనేది అధ్యక్షత వహిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేసుకున్నారు. సో తర్వాత ఇందులో కొన్ని థింగ్స్ అనేది హైలైట్ చేశారు. ఇంకా ఒకటి ఫుడ్ అండ్ ఎనర్జీ ఇన్సెక్యూరిటీ, తర్వాత క్లైమేట్ చేంజ్, ఫైనల్గా వచ్చేసి గ్లోబల్ సౌత్ టు హ్యావ్ ది కన్వర్టెడ్ వాయిస్. సో ఇక్కడ డిస్కస్ చేసుకున్న 3 key ఏరియాస్ ఇంకా ఏమున్నాయంటే ఈ G20లో భాగంగా ఫుడ్ అండ్ ఎనర్జీ ఇన్సెక్యూరిటీ.
సో కరెక్ట్ దేశంలో వచ్చేసి ఆహారం అనేది కరెక్ట్గా అందాలి, ప్రజలకి ఆహారం అనేది కరెక్ట్గా అందాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకేం చెప్పారు, ఎనర్జీ ఇన్సెక్యూరిటీ. చాలా దేశాల్లో ఎనర్జీ సోర్సింగ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో మనకే తీసుకోండి, కోవిడ్ టైంలో మనకి కోల్ అనేది చాలా వరకు తక్కువ ఉందన్నమాట, డెఫిసిట్లో ఉన్నది కోల్. మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కోల్, ఎక్కువగా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రీసెంట్గా అయితే ఎక్కువ ఆస్ట్రేలియా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆస్ట్రేలియాలో అతిపెద్ద కోల్ ప్రాజెక్ట్ అనేది అదానీ గారు తీసుకున్నారు కదా, గౌతమ్ అదానికి వచ్చిన తర్వాత ఆయన కోల్ అనేది అక్కడ నుంచి తీసుకొచ్చేసి మన ఇండియాకి తీసుకొస్తున్నారు అనమాట. ఇట్లా మనకి ఇన్సెక్యూరిటీ వచ్చింది ఎప్పుడు ఎనర్జీలో, కోవిడ్ టైంలో. అలానే ఏదైనా దేశాలకు మధ్య ఎనర్జీ ఇన్సెక్యూరిటీ రాకుండా ఈ రెండు దేశాలు అయితే ఇందులో డిస్కస్ చేసుకున్నాం ఎనర్జీకి సంబంధించి కూడా. సో తర్వాత ఫైనల్గా వచ్చేసి క్లైమేట్ చేంజ్ కావచ్చు, గ్లోబల్ సౌత్ స్ట్రాంగ్గా ఉండాలి, మనం అంతా కూడా సౌత్ పరంగా చూసుకున్న స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత క్లైమేట్ చేంజ్ పరంగా కూడా, సో ఎన్వైరన్మెంట్ పరంగా కూడా మొత్తం ఈ రెండు దేశాలు అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి పిఎం మోదీ తర్వాత కీ హైలైట్స్ ఏంటంటే ఈ విజిట్లో వెరీ ఇంపార్టెంట్ ఇది. సో పిఎం మోడీకి వాళ్ళు ఆ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం, మన దేశానికి భారతరత్న ఎలాగో అటువంటి అత్యున్నత పురస్కారం ఈజిప్ట్కి సంబంధించిన దాన్ని ప్రధాని గారికి అయితే మన ప్రధాని గారికి సత్కరించారు. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ది నైల్. సో ఆర్డర్ ఆఫ్ ది నైల్, సో ఇదేంటంటే ఈజిప్ట్ హైయెస్ట్ ఆర్డర్ అనమాట బై ది ప్రెసిడెంట్ అబ్దెల్. సో అబ్దెల్ పతా ఎల్సిసి. సో ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ ఎవరంటే అబ్దుల్ పతా ఎల్సిసి. ఈయన ప్రెజెంట్ చేశాడు అనమాట ఎవరికి, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి. ఎక్కడంటే కైరో. కైరో అనేది ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ అనమాట. సో ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కైరో, మన ప్రధానికి అయితే ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఈ హైలైట్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ పరంగా స్టేట్ పిఎస్సీ పరంగా అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్లేసెస్ అనమాట. సో ఈజిప్ట్లో మన పిఎం మోదీ మన ప్రైమ్ మినిస్టర్ కొన్ని ప్లేసెస్ అయితే సందర్శించారు. ఆ ప్లేసెస్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆల్ హకీమ్ మాస్క్ కైరోలో ఉంటుంది. దీని గురించి నేను ఆయన ఈజిప్ట్కి వెళ్ళక ముందే మీకు కొన్ని కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోడీ గారు తర్వాత ఎక్కడి నుంచి యుఎస్ నుంచి ఈజిప్ట్ వెళ్తున్నారు, కొన్ని ప్లేసెస్ అయితే ముందుగా సందర్శిస్తున్నారు. సో ముందుగా అనౌన్స్ చేస్తారు కదా ఇవన్నీ, అందులో భాగంగానే మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ. ఈ మాస్క్ ఎవరికి సంబంధించిందో చూద్దాం. ఇది ఎక్కడ ఉందంటే కైరో, ఈజిప్ట్లోని కైరోలో ఉంటుంది ఆల్ హకీమ్ మాస్క్ అని చెప్పేసి. ద 11th century మాస్క్ వాజ్ రీస్టోర్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఇండియాస్ దావూదీ బోహ్రా కమ్యూనిటీ. సో దావూదీ బోహ్రా కమ్యూనిటీ, ఈ ఆల్ హకీమ్ మాస్క్ అనేది కైరోలో ఉంటుంది. ఇది 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి మాస్క్ అనమాట. దీన్ని ఎవరు కాపాడుతున్నారంటే దావూదీ బోహ్రా కమ్యూనిటీ అని చెప్పేసి ఇస్లాంలో కమ్యూనిటీ అనమాట. ఇది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. వాళ్ళలో చాలా మంది మన ఇండియన్స్ ఉన్నారనమాట. వాళ్ళు చాలా మంది మన ఇండియన్ ఒరిజినల్ పీపుల్ అయితే ఉన్నారు. సో అందువల్ల ఈ సంబంధాలనే ఉన్నాయి. తర్వాత చూస్తే ఇట్ ఈస్ ది 4th ఓల్డెస్ట్ మాస్క్ ఇన్ కైరో అండ్ ది 2nd ఫాతిమిద్ మాస్క్ టు బి బిల్డ్ ఇన్ సిటీ. ఇది మన కైరోలో ఉన్నటువంటి మొత్తం మాస్క్స్ లో 4th ఓల్డెస్ట్ అనమాట, 4వ అతి పురాతనమైనది. తర్వాత 2nd ఫాతిమిద్. సో ఫాతిమిద్ అనే మాస్కుల్లో టైప్ ఆఫ్ మాస్కుల్లో ఇది 2nd అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దావూదీ బోహ్రా కమ్యూనిటీ. సో వీళ్ళు ఎవరంటే ఇస్లాంలో బిజినెస్ కమ్యూనిటీ అనమాట. సో బిజినెస్ కమ్యూనిటీని దావూద్ బోహ్రా కమ్యూనిటీ అని చెప్పేసి చెప్తారు. అంటే ఇస్లాంలో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, సో బిజినెస్ చేసే కమ్యూనిటీని ఏమంటారంటే దావూదీ బోహ్రా కమ్యూనిటీ అంటారు. వీళ్ళు ఎక్కువగా మన దేశంలో కూడా ఉన్నారు. దావూదీ బోహ్రా కమ్యూనిటీ మన ఇండియాలో కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నారనమాట, ముంబై ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఇంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా మన ఇండియాలో దావూదీ బోహ్రా కమ్యూనిటీని కలిశారనమాట ఇంతకుముందు ఒకసారి మాస్క్లో. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్లో కూడా దావూదీ బోహ్రా కమ్యూనిటీ ఉంటారు. వీళ్ళు ఎవరంటే బిజినెస్ కమ్యూనిటీ ఇన్ ది ఇస్లాం. తర్వాత చూడండి ఇక్కడ ఇంకో ప్లేస్ ఏమో సందర్శించారంటే ఇది ఒక ప్లేసు. తర్వాత గిజా పిరమిడ్. సో పిరమిడ్స్ ఉన్నాయి కదా ఈజిప్ట్లో, ఈ పిరమిడ్స్ కూడా సందర్శించారు. అవేమున్నాయి చూద్దాం. సో ద టూరింగ్ ఆఫ్ ది పిరమిడ్స్ ఆఫ్ గిజా. సో గిజా పిరమిడ్ అయితే కలిసి అక్కడ వెళ్ళారు. ఇక్కడ అవే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి హీలియోపోలిస్. సో హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ సెమిట్రీ అండ్ ది ఆఫర్ ట్రిబ్యూట్స్ టు ది ఇండియన్ సోల్జర్స్ హూ ఫాట్ అండ్ లేడ్ డౌన్ దేర్ లీవ్స్ ఇన్ ది ఈజిప్ట్ ఇన్ పాలస్తీనా డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఇక్కడ చూడండి హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ సెమిట్రీ అనమాట. సో చనిపోయారు కదా వీరులు, యుద్ధ వీరులు చనిపోయిన తర్వాత అక్కడ సమాధిలో చేస్తారు కదా, అక్కడ ఒక యుద్ధ వీరులకు సంబంధించినటువంటి ఒక స్మారక భవనంలా ఉంటుంది. అది దాన్ని కూడా సందర్శించారు. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్స్ పోరాడారు ఈ వార్లో. ఫస్ట్ వరల్డ్ వార్లో ఒట్టోమన్ ఎంపైర్ని ఓడిపించడానికి. సో ఒట్టోమన్ ఎంపైర్ ఉంటారు కదా, ఆ ఒట్టోమన్ ఎంపైర్ మొత్తాన్ని ఓడించడానికి సో ఒక యుద్ధంలో జరిగిందనమాట. ఒట్టోమన్ ఎంపైర్లో భాగంగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఓడించడానికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు పాల్గొన్నారంటే మన ఇండియన్ సోల్జర్స్ అనమాట. మన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు కదా, పంజాబ్ రెజిమెంట్కి సంబంధించినటువంటి సోల్జర్స్, మైసూర్ రెజిమెంట్ వీళ్ళు ఉన్నారు కదా, ఆ సోల్జర్స్ పాల్గొన్నారు. సో మన ప్రపంచంలో గుర్రాల మీద క్యావెలరీ, సో గుర్రాల మీద పరిగెత్తుకుంటూ ఈటలు పట్టుకొని పరిగెత్తారు కదా, అటువంటి యుద్ధం రీసెంట్గా ఏదైనా జరిగిందా మనకి దగ్గరలో అంటే ఇదే అనమాట.
ఈజిప్ట్ పాలస్తీనా ప్రాంతంలో జరిగింది. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మేజర్ ఇండియన్సే పాల్గొన్నారు. ఇండియన్స్ పాల్గొని ఆ శత్రువులను ఓడించారు. సో అందులో బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా ప్రైజ్ చేశారు మనల్ని. సో ఆ టైంలో సో కాబట్టి మన వాళ్ళు చనిపోయారు కదా అక్కడ యుద్ధంలో, వాళ్ళకి సంబంధించిన ఆ స్మారక భవనం దగ్గర కూడా మోడీ గారు ట్రిబ్యూట్స్ అనేది ఇచ్చారనమాట. అది అక్కడ వచ్చేసి ఏదంటే హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ సెమెటరీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉందంటే ఈజిప్ట్ లో ఉందన్నమాట. గిజా పిరమిడ్ మీకు తెలుసు కదా, పిరమిడ్స్ అన్ని ఇవన్నీ కూడా ఈజిప్ట్ లో ఉంటాయి. ఇది ప్లేసెస్ నరేంద్ర మోడీ గారు విజిట్ చేసినటువంటి ఈజిప్ట్ లో ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆల్ హకీమ్ మాస్క్ అనమాట. ఆల్ హకీమ్ మాస్క్ ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉందంటే కైరోలో ఉంటుంది. ఈజిప్ట్ లోని కైరో సిటీలో, క్యాపిటల్ కైరో అనేది ఇక్కడ ఉంటుంది. కైరో సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది నైల్ రివర్ ఒడ్డున ఈ కైరో సిటీ అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత గిజా పిరమిడ్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన గిజా పిరమిడ్ 3 ఉంటాయి. సో దీన్ని కున్ఫు పిరమిడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇది పెద్ద అనమాట. సో మిడిల్లో ఉండేది చాలా పెద్ద పిరమిడ్, మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద పిరమిడ్ అనమాట. ఇది కూడా సందర్శించారు, ఈ ప్లేస్ కూడా సందర్శించారు. తర్వాత మనకి ఈజిప్ట్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ రిలేషన్స్ కావచ్చు, హిస్టరీ పరంగా ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మామూలుగా చూస్తే డెజర్ట్ వారియర్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. ఈ డెజర్ట్ వారియర్ అంటే జాయింట్ టాక్టికల్ ఎక్సైజ్ అనమాట. మన ఇండియా ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఎక్సైజ్ అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లో భాగంగా ఎయిర్ ఎక్సైజ్. సో మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ ఏముందంటే ఈజిప్ట్ తో డెజర్ట్ వారియర్ ఇది ఒకటి ఉంది. తర్వాత సైక్లోన్ 2023 ఏంటంటే 2 weeks జాయింట్ ఎక్సైజ్ కండక్టెడ్ బై ది ఆర్మీస్ ఆఫ్ ఇండియా ఈజిప్ట్. ఇది ఎయిర్ ఎక్సైజ్, ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సైజ్ ఎయిర్. ఇది వచ్చేసి ఆర్మీ ఎక్సైజ్ అనమాట, మనకి ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఆర్మీ ఎక్సైజ్. ఇది పేరు ఏంటంటే సైక్లోన్ 2023. తర్వాత మనము చాలా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో ప్రాజెక్ట్ ఇన్ ది కైరో. సో మనం మెట్రో కడుతున్నాం. మెట్రో ప్రాజెక్ట్స్ అనేది ఈజిప్ట్లో ఉన్నటువంటి కైరో సిటీలో, క్యాపిటల్లో మనమే మెట్రో కడుతున్నాం. ఏది ఈజిప్ట్లో కడుతున్నాం, మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్తో కడుతున్నాము. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఎక్కడంటే అలెగ్జాండ్రియా. సో అలెగ్జాండ్రియాలో కావచ్చు, కైరో అలెగ్జాండ్రియా. సో అలెగ్జాండ్రియా అనేది చాలా ఇంపార్టెంట్ పోర్టు. ఈజిప్ట్లోనే అతిపెద్ద పోర్ట్ సిటీ ఏదంటే అలెగ్జాండ్రియా. ఇది మెడిటేరియన్ సముద్రంతో పోర్ట్ సిటీ అనమాట. మెడిటేరియన్ సముద్రంతో షేర్ చేసుకునే పోర్ట్ సిటీ. తర్వాత సూయజ్ కెనాల్ ఎకనామిక్ జోను. సూయజ్ కెనాల్ ఉంది కదా, సూయజ్ కెనాల్ మనకి రెడ్ సీ నుంచి మధ్యలో సముద్రానికి మధ్యలో ఉంటుంది. దీని ద్వారానే షార్ట్ కట్ అనమాట మనకి యూరోప్ వెళ్ళడానికి. ఈ సూయజ్ కెనాల్కి సంబంధించినటువంటి ఎకనామిక్ జోన్ కూడా మనమే కడుతున్నాం అనమాట ఇక్కడ. తర్వాత సెకండ్ ఛానల్ ఆఫ్ ది సూయజ్ కెనాల్. మామూలుగా సూయజ్ కెనాల్ ఇప్పుడు ఒకటే ఉంది దారి, దానికి 2వ దారి కూడా నిర్మిస్తున్నారు. అది కూడా ఎవరు నిర్మిస్తున్నారు అంటే భారతదేశమే నిర్మిస్తుంది. మనము పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ నిర్మించడంలో భారతదేశం వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అనమాట. మనం చాబహార్ పోర్ట్ ఉంది కదా, ఇరాన్లో చాబహార్ పోర్ట్ డెవలప్ చేశాము. మనకి తర్వాత మయన్మార్లో స్విట్వే పోర్ట్ ఉంది కదా, అది డెవలప్ చేస్తున్నాము. చిట్టగంగ పోర్ట్ కావచ్చు, చాలా పోర్ట్స్ని ఇండియాలో డెవలప్ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఇక్కడ సూయజ్ కెనాల్లో సెకండ్ కెనాల్ తీస్తున్నాము. తర్వాత న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇన్ ది కైరో సబర్బ్. అంటే కైరో సిటీలోనే ఒక క్యాపిటల్ రీజియన్ మొత్తాన్ని కూడా భారతదేశమే డెవలప్ చేస్తుందన్నమాట. చూడండి ఈజిప్ట్తో మనకి ఎంతమంది మంచి సత్సంబంధాలు ఉన్నాయో. తర్వాత మోర్ దాన్ 50 ఇండియన్ కంపెనీస్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ది మోర్ దాన్ 3.15 బిలియన్ ఇన్ ది ఈజిప్ట్ ఫ్రమ్ ది ఢిల్లీ. అంటే ఢిల్లీ అంటే మన ఇండియా నుంచి. సో ఇండియా నుంచి మొత్తం ఈజిప్ట్లో మొత్తం ఎంతమంది అంటే 50 కంపెనీలు, ఇండియాకి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన 50 కంపెనీలకు పైగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాయి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ సుమారుగా $3.15 బిలియన్ అనేది మనము ఈజిప్ట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం ఈజిప్ట్లో నిర్మిస్తూ ఉన్నాం. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇండియా ఈజిప్ట్ మధ్య సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. మనం హిస్టరీ ప్రకారం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈజిప్ట్ నాగరికత నుంచి మనకు ఉంది, ఆ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. కానీ మన ఎగ్జామినేషన్ పరంగా ఇప్పుడు ప్రెజెంట్ జరిగేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూసుకోండి. దీనికి సంబంధించి క్లారిటీగా ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి అందిస్తూ ఉంటాను మీకు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో. ఇవి ఎడిటోరియల్స్ అనమాట, హిందూ పేపర్ ఎడిటోరియల్స్ వస్తుంటాయి కదా, అట్లాంటివి తీసుకొని మీకు అందిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.